భవిష్యత్తులో ఇందాకనే చెప్పినట్టుగా మన్మథుడు ప్రద్యుమ్నుడిగా పుట్టి చేప కడుపులోంచి నీ దగ్గరికి వస్తాడు. బెస్తవాళ్ళు వల వేసి పట్టుకొచ్చిన చేపలు నీ దగ్గర పెడతారు. నువ్వు చేపలు ఎప్పుడు కోసినా తలకాయ మాత్రమే కొయ్యి, డైరెక్ట్గా పొట్ట దగ్గర కొయ్యకు. అప్పుడు ఆ తలకాయ మాత్రమే వస్తే కడుపులో ఉన్న నీ భర్త బిడ్డ రూపంలో వస్తాడు. వాడిని సాకు, అతనికి నీ మహామహిమలు నేర్పు. అతడు శంబరుణ్ణి వధిస్తాడు. దాంతో శంబరాసురుడి వల్ల వస్తున్నటువంటి గండాలు తప్పిపోతాయి. వాడికి స్త్రీలంటే పిచ్చ. ఆ దుర్మార్గుడిని స్త్రీలను రక్షించడానికి వధించు. శంబరుడి ధనమంతా మీ ఇద్దరూ సేకరించండి, అప్పుడు మళ్ళీ సుఖంగా ఉంటారు. అప్పటిదాకా మా భర్తను నేను చూడండి అంది మళ్ళీ ఈవిడ. ఎప్పటిదో ఆ ప్రయోగం, ఎప్పటికది కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత కదా భర్తను చూస్తాను, ఈలోపు వాడి దగ్గర ఉంటాననుకోండి, అయినా నా భర్తను చూసుకునే మార్గం చూపించండి అందుట. అప్పుడు ఆయన, దేవతలారా మళ్ళీ మీకోసం ఒక చిన్న వరం ఇస్తున్నాను. హే దేవాః సుప్రసన్నోస్మి జీవయిష్యామి చాంతరే కామస్సమద్గణో భూత్వా విహరిష్యతి నిత్యశః. కాముడు ఒక పచ్చని రూపం ధరిస్తాడు. ఆ రూపం ఛాయ అంటే నీడలా ఉంటుంది. పూర్తిగా ఆకారం ఉండదు, కానీ ఆకారం ఉంటుంది. అలా ఆకార రూపంతో, ఒక పచ్చని రూపంతో నాకు సేవకుడై ఇటు కైలాసంలో ఉంటాడు, ఎప్పుడూ రతీదేవికి పక్కనే ఉంటాడు. అంటే రతీదేవికి పక్కన భర్త ఉన్నట్టు మాట్లాడుతున్నట్టు అనుభూతి ఉంటుంది, స్పర్శ మాత్రం ఉండదు తప్ప మిగతా అనుభూతులన్నీ ఉంటాయి. అతన్ని మీరు చూస్తారు. అనంగుడైన ఏదో లీలా మాత్రంగా ఒక నీడగా కనపడతాడు. భవిష్యత్తులో మాత్రం మళ్ళీ సంపూర్ణ రూపం ధరిస్తాడు. ఈ విషయం అందరికీ చెప్పకండి, దేవతలకి రతికి మాత్రమే తెలియాలి. భవిష్యత్తులో పురాణం చెబుతున్నప్పుడు పద్మాకర్ గారు చెప్పినప్పుడు భక్తులు తెలుసుకుంటారు. అప్పటిదాకా మాత్రం ఎవరు పడితే వాళ్ళు దీన్ని లీక్ చేయకండి, వాట్సాప్లో పంపకండి అని చెప్పి ఆయన అదృశ్యమైపోయాడు. దేవతలు ఓదార్చారు ఇప్పుడు రతీదేవిని. అమ్మాయి, శివుడు చెప్పిన మాట విన్నావు కదా, నువ్వు బయలుదేరు, శంబరుడి దగ్గర వంటకత్తెగా చేరు అనగానే ఆవిడ ధైర్యం తెచ్చుకొని అలంకారం చేసుకుని శంబరుడి దగ్గరికి వెళ్ళి కాలం కోసం ఎదురు చూస్తూ ఎప్పుడు భర్త గారు పుడతారా, ఎప్పుడు ద్వాపరయోగం వస్తుందా, ఆయన్ని మళ్ళీ పెంచి పెద్ద చేద్దాం అనుకుందిట. ఎంత అదృష్టవంతురాలండి ఆవిడ. తన భర్త గారిని తానే పెంచింది. ఈ లోకంలో ఎంతమంది ఆడవాళ్ళు పిల్లవాడిని పెంచి పెద్ద చేసి తమ భర్తని మళ్ళీ భర్తను చేసుకోగలరు? ఆవిడకి ఆ భాగ్యం కూడా దక్కిందిట. భర్త మరో జన్మెత్తగానే ఆ జన్మలో ఆయన్ని పెంచి పెద్ద చేసిన కథ మీరు ఇదివరకు భాగవతంలో విన్నారు. ఇక్కడికి ఆ కథలు అవగా ఇప్పుడు శివుడి యొక్క పాలనేత్రం నుంచి పుట్టిన భయంకరమైన అగ్నిజ్వాల లోకాలని కాల్చేయడం మొదలుపెట్టింది. ఈ లోకాలన్నీ కాలి బూడిదైపోవడం మొదలుపెట్టాయి. ఆ మహాగ్ని, ప్రళయాగ్నికి అందరూ వణిగిపోయారు. అందరూ కంగారు పడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ రక్షించు రక్షించు. శివుడేమో అదృశ్యమైపోయాడు. ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడో ఇంకా మాకు తెలియదు. ఆయన నుదుటి నుంచి వచ్చిన అగ్ని మన్మథుడిని భస్మం చేసి అక్కడితో చల్లారకుండా లోకాలన్నిటినీ కాల్చడం మొదలుపెట్టింది. నువ్వే రక్షించాలనగానే ఈశ్వరుడి యొక్క వరం ఈయనకి గుర్తొచ్చింది. బ్రహ్మదేవుడికి ఒకసారి చెప్పాట, నా శరీరం నుంచి ఎప్పుడైనా అగ్ని పుడితే ఆ అగ్నిని చేత్తో పట్టుకుని అవసరమైతే ఎక్కడో చోట భద్రపరిచే శక్తి నీకు ఇస్తున్నాను అని బ్రహ్మగారికి ఒకప్పుడు శివుడు వరం ఇచ్చాడు. అందుకని టక్కన ఏం చేశాడు, మహావేగంగా శివపాల వహ్ని దగ్గరికి వచ్చాడు. ఏయ్ అగ్ని, పాలాగ్ని చేతిలోకి రా అన్నట్ట. ఆ పాలాగ్ని చేతిలోకి వచ్చింది. అది పట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ఈ అగ్నిని ఏం చేయాలి? చేతితో ఎంతకాలం పట్టుకుంటాం? నా చేతిలో ఉన్నంత వరకు ఇది లోకాన్ని నాశనం చెయ్యదు, కానీ ఎప్పుడో ఒకప్పుడు దీన్ని విడిచిపెడితే మళ్ళీ లోకాలు నశిస్తాయి అనుకున్నాడు ఆయన. దాన్ని సౌమ్యంగా ఒక ముద్దగా మార్చి అందమైన ఆడగుర్రంగా మార్చేశాడు ఆయన. సంస్కృతంలో ఆడగుర్రాన్ని బడవా అంటారు. ఇలా బడవాగా మార్చాడు, ఆడగుర్రంగా మార్చాడు. దాన్ని తీసుకొచ్చాడు, సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. సముద్ర ఇలా బయటికి రానగానే సముద్రుడు ఒక దివ్య రూపం ధరించి దగ్గరకు వచ్చాడు. పోయి సాగర, ఇది బడబా అని పిలువబడేటటువంటి అగ్ని. ఈ బడబా అగ్ని నీలో దాచుకో, నేను చెప్పిన పని చెయ్యి అనగానే, స్వామి ఈ గుర్రం ఏమిటి, ఇది అగ్ని అంటావేమిటి, దీన్ని నా గర్భంలో దాచమంటావేమిటి, నన్ను నీ సేవకుడిని చేసుకుని అసలు విషయం చెప్పన్నట్ట. అయితే చెబుతున్నాను విను, ఇదంతా శివేచ్ఛ.
శివుడికి ఆగ్రహం వచ్చిన విషయం నీకు తెలుసు. శివుడి యొక్క నుదుటి నుంచి వచ్చిన అగ్ని వల్ల మన్మధుడు భస్మమైన కథ నువ్వు వినే ఉంటావు. ఆ అగ్నే ఇది. ఈ అగ్ని లోకములను కాల్చేస్తూ ఉంటే నేను శివానుగ్రహంతో శివుడిచ్చిన సామర్థ్యంతో దీనిని ఒక ఆడగుర్రంగా మార్చాను. ఆ గుర్రాన్ని పట్టుకొచ్చాను. నాయనా పుత్ర సముద్ర, ఈ అగ్నిని నీ గర్భంలో పెట్టుకో. సముద్రుడు తప్ప మరొకరెవరూ ఈ అగ్నిని అదుపులో పెట్టలేడు. ఇది రోజు నీ గర్భంలో ఉంటుంది. కొంచెం కొంచెం నీరు తాగుతుంది. అప్పుడప్పుడు విజృంభిస్తే అప్పుడు నీలో ఉన్న జలం పైకి లేచి తుఫాన్, అదేదో అంటే అల్పపీడనం, అధిక పీడనం అనే పేరుతో ప్రజలు ఇబ్బంది పెడుతుంది. ప్రజల్లో పాపం పెరిగినప్పుడు మాత్రం ఆ అల్పపీడనమో అధిక పీడనమో తుఫాను అనే పేరుతో ఈ అగ్ని ప్రజ్వరిల్లి లోకాలకి తుఫాన్ ఇచ్చి వర్షం ఇచ్చి హుద్దు తుఫాన్ అనే పేరుతో ప్రజలు గుద్దుకునేలా చేస్తుంది. తక్కిన వేళల్లో నీ గర్భంలో జాగ్రత్తగా దాక్కుంటుంది. దీనికి ఆహారం ఏమిటి? నీలో ఉన్న ఉప్పు నీరు తాగుతూ ఉంటుంది. భోజనం తోయమేతస్య తవ నిత్యం భవిష్యతి. నీ నీరు, నీ లవణ జలం, ఉప్పు నీరు దీనికి నిత్యం ఆహారం. రోజు కొంచెం కొంచెం జలం తాగుతుంది. అంత జలం తాగుతూ ఉంటే నీకు నష్టమేమో అనుకోవద్దు. నిత్యం వరదలు వస్తూ ఉంటాయి నదులకి వరద వచ్చినప్పుడు వచ్చిన నీరు నీలో కలుస్తూ ఉంటుంది. ఆ వచ్చిన నీరుని నువ్వు నీలో కలుపుకుంటావు. దాంట్లో కొంత ఇది భోజనం చేస్తుంది. అందుకే ఎన్ని వరదలు వచ్చినా నీవు మాత్రం తగ్గవు. ఎంత నీరు ఆవిరైనా నీ రూపం అలాగే ఉంటుంది. సాగరుడికి హెచ్చు తగ్గులు ఉండవు. నీ నీరు పెరగడం తరగడం ఉండదు. నిశ్చింతగా ఈ అగ్నికి కొంచెం నీరు రోజు ఆహారంగా ఇస్తూ ఉండు. ఈ అగ్ని నీలో ఉండడం వల్ల అప్పుడప్పుడు సముద్ర తీరములలో మార్పు వస్తుంది అన్నాడు ఆయన. అంటే ఏమిటో తెలిసిందిగా మీకు. కొన్ని చోట్ల చూసారా, పూర్వం సముద్రం చాలా ఒడ్డుకు ఉండేది, కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ ఒడ్డును కూడా ఇళ్ళు వచ్చాయి. ఇప్పుడు మచిలీపట్నం రూట్లో కొన్ని చోట్ల అలాగే అయిపోయి, ఆ లక్ష్మీపురం ఆ ప్రాంతాల్లో పూర్వం అక్కడ దాకా సముద్రం ఉండేది. ఇప్పుడు సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఈ సముద్రం ఇంకో చోటుకి వెళ్ళి అక్కడున్న ఊళ్ళను ముంచేస్తుంది. దాంతో కొన్ని ఊళ్ళు కొట్టుకుపోతూ ఉంటాయి, కొన్ని ఏమో ఊళ్ళు అవుతూ ఉంటాయి. సముద్రం వెనక్కి వెళ్ళిన చోట కొత్త ఊళ్ళు వస్తాయి. సముద్రం ముందుకు వచ్చిన చోట అసలు ఊళ్ళో లేకుండా పోతే కడలూరే కొట్టుకుపోయింది ఆ మధ్యన. ఈ సముద్రం తరచుగా మార్పులకు గురవుతూ ఉండడం వల్ల, ఈ బడబాగ్ని వల్ల కొన్ని చోట్ల గ్రామాలు నాశనం అవుతాయి, కొన్ని చోట్ల భూమి బయటకు వచ్చి ఊళ్ళు తయారవుతాయి. ఇలా నిత్యం మార్పులకు గురి చెయ్యి. కొంతమంది ప్రజల్ని భక్షించు, కొంతమందిని రక్షించు, కొందరిని శిక్షించు అనగానే అలాగే చేస్తానండి అన్నట్ట. అతి భయంకరమైన మానవమాత్రుడు ధరించలేని రుద్రుని క్రోధరూపమైన బడబాగ్నిని ఆ రోజు నుంచి సముద్రుడు స్వీకరించాడు. ఆడగుర్రాన్ని బడబ అంటారు. అది అగ్ని కనుక బడబాగ్ని అనే పేరుతో సముద్రంలో ఉండడం మొదలుపెట్టిందనమాట. బడబాగ్ని అనే పేరు దానికి అప్పటి నుంచి వచ్చింది. సముద్రుడు దాన్ని జాగ్రత్తగా రక్షించుకుంటున్నాడు. ఈ కథ శ్రద్ధతో ఉన్నవాళ్ళు తుఫాను వల్ల వచ్చే గండంతో మరణించకుండా ఉంటారట. అంత గొప్ప ఘట్టం ఇది అన్నారు. ఇది సుస్పష్టంగా స్వాస్థ్యం ప్రాప జగత్ సర్వం నిర్ముక్తం తద్భవాత్ భయాత్. ఈ కథ విన్నవాడు భవిష్యత్తులో రుద్రక్రోధానికి గురిగాడు. బడబాగ్ని వల్ల ప్రమాదం రాదు. నేను చాలాసార్లు చూశానండి, ఈ కథ విన్నవాళ్ళు తుఫానులో చిక్కుకుని కూడా బతికారు. నాకు తెలిసిన ఒక మిత్రుడు తుఫాన్లో చిక్కుకుని ఒక ఊళ్ళో, చెప్పడం అనవసరం అనుకోండి, భయంకరమైన తుఫాన్లో వాళ్ళ ఊరు అల్లాడిపోయింది, ఎంతోమంది చచ్చిపోయారు. ఈ కథ నేను చెప్పిందంతా ఆయన గుర్తుంది. ఒకసారి స్మరించుకున్నట్టు ఈ కథ. ఆ ఇల్లు ఏమవలేదు, చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూలిపోయి వాడి ఇల్లు సుఖంగా ఉంది. ఇప్పటికి కూడా సుఖంగా ఉన్నాడు విశాఖపట్నంలో. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ కథలు సామాన్యమైన కథలు కావు. నేను కూడా సాధ్యమైనంత వరకు పవిత్రమైన వస్తువులు అయితే తప్ప అపవిత్రమైన వస్తువులు జోలికి వెళ్లకుండా, వీలున్నంత వరకు ఇందులో ఉన్న మంత్రశాస్త్రాన్ని విడిచిపెట్టకుండా, వేదవ్యాసుల వారి ఆత్మకి భంగం కలగకుండా చెబుతాను ఈ కథని. ఔచిత్యం పాటించి చెబుతూ ఉంటాను. అందువల్ల ఈ కథ అత్యద్భుతమైనది. బ్రహ్మంతటి వాడు నారదునికి చెప్పినటువంటిది ఈ పురాణం. దానిని వేదవ్యాసుల వారు మన కోసం శ్లోక రూపంలో అందించారు. అటువంటి కథ శ్రద్ధతో వింటే అనేకమైన గండముల నుంచి బయటపడతాం. కథ ఎవరిదంటే మృత్యుంజయుడి కథ. మనకి మృత్యువు ఈ కథ వింటే మృత్యువు అవుతుంది. ఇది సత్యం. ఈ విధంగా బడబాగ్ని చరిత్ర వివరించి మళ్ళీ నారదునికి బ్రహ్మ తర్వాతగా చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి సమస్త లోకాలు కొంత ఆత్రం పొందాయి. మన్మధుడు బాణం వేశాడు. బాణం శివుడికి తగిలింది. శివుడు మూడవ కన్ను తెరిచాడు. మన్మధుడిని భస్మం చేశాడు. అదృశ్యం అయిపోయాడు. పార్వతి ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మన్మథ బాణం పనిచేస్తుందా లేదా? శివుడు అమ్మని పెళ్లి చేసుకుంటాడా లేదా? లోకాలు ఏమవుతాయి అని దేవతలు ఋషులు ఆత్రంగా ఎదురు చూశారట. ఆ సమయంలో
పార్వతీదేవి ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పాడు కదా, పార్వతీదేవి గృహానికి వెళ్ళిపోయింది. దుఃఖం పొందడం మొదలుపెట్టింది. జగామ శోకం శైలేశో సుతాం దృష్ట్వా అతి విహ్వలం రుదంతీం శంభు విరకాదాపసాదాచలేశరగా. ఇంటికెళ్ళి తండ్రి అని ఆడవడం మొదలుపెట్టింది. ఆయన ఒడిగిపోయాడు. ఇదేమిటమ్మా, రోజు తపస్సు చేసుకుంటున్న శివుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి సేవ చేసి ఆయన ఇచ్చిన ప్రసాదం పుచ్చుకొని నా దగ్గరికి సంతోషంతో వచ్చేదానివి, ఇవాళ ఏమిటి ఎంత దుఃఖంతో ఉన్నావు, నీ శరీరం అంతా వడలిపోయింది, పువ్వులన్నీ సడలి కింద పడిపోయాయి, జుట్టు ముడి కూడా వీడిపోయింది, ఎంత దుఃఖం పొందుతున్నావు ఏమిటంటే, అప్పుడు ఆమె జరిగిందంతా చెప్పి, నాకు దుఃఖం ఎందుకు వస్తుందో చెబుతున్నా విను. నేను పరమసుందరిని అనుకునేదాన్ని, నా సౌందర్యం శివుడికి అంకితం అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నా రూపం శివుణ్ణి ఆకర్షించలేదు. భర్త అనుకున్నవాడు నన్ను చూచి ఆకర్షితుడు కాకపోతే ఇక నా సౌందర్యంలో ఉపయోగం ఉన్నది. పతులు మెచ్చని చెల్లువు నిష్ఫలము కాదే అంటాడు తెలుగులో అనువాదం చేస్తూ శ్రీనాథుడు. భర్తలు మెచ్చుకోపోయినప్పుడు ఇంక ఈ సౌందర్యం ఎందుకు దండగా. కాబట్టి నా జన్మ వ్యర్థం, నేను బ్రతకడం దండుగా, నా తపస్సు వ్యర్థం, నా జీవితం వ్యర్థం. అయ్యో ఎంతకంటే చస్తే బాగుండు అనుకున్నదట. హతాస్మి, చచ్చాను కదా అనుకున్నదట పాపం ఆమె. సకురాళ్ళు ఓదార్చారు, ఆమెకు దుఃఖ విముక్తి కలగలేదు. తల్లి ఓదార్చింది, ఆవిడకి దుఃఖం నుంచి విముక్తి కలగలేదు. తండ్రి గారు ఓదార్చాడు, అయినా ఆవిడకి శోక విముక్తి కాలేదు. నీళ్లు తాగడం మానేసింది, స్నానం మానేసింది, నడవడం మానేసింది. నా రూపం దండగనుకున్నది. ధిక్స్వరూపం మదీయంచ తథా జన్మచ కర్మచ. ఎందుకు నా పనికి మారిన జన్మ, ఎందుకు నాకు ఈ సౌందర్యం, ఎందుకు ఎంతకాలం నే చేసిన కర్మ అని తన కర్మని నిందించింది, సౌందర్యాన్ని తిట్టుకున్నది. ఈ విధంగా దుఃఖం పొందింది. శివ శివ, ఎంత అన్యాయం చేసావు, నన్ను పట్టించుకోకుండా మధ్యలో అదృశ్యం అయిపోయావా అనుకున్నది. ఇంటి దగ్గర ఉన్నది కానీ కంటికి మంటికి ఏకధారగా ఏడవడం వల్ల మనస్సు మాత్రం అన్ని చోట్లకి తిరగడం మొదలుపెట్టింది. అప్పుడు సోదరుడు మైనాకుడు ఓదార్చాడు, హిమవంతుడు ఓదార్చాడు. ఎవ్వరు ఓదార్చిన ఆవిడకి మానసికమైన వేదన తొలగలేదు. ఆ సమయంలో నారద మహర్షి ఇంద్రాది దేవతల ప్రార్థన మీద పార్వతీదేవి దగ్గరకు వచ్చాడు. హిమవంతుడు నారదుని చూడగానే కొంత ధైర్యం తెచ్చుకుని, మహర్షి వచ్చావా, కూర్చో అని కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేశాడు. జరిగిన కథంతా చెప్పగానే, ఆ కథంతా నాకు తెలుసు, అసలు నేను అందుకేగా వచ్చాను, ఎక్కడ ఎవరు శోకంతో ఉంటే అక్కడికి వచ్చి ఆ శోకాన్ని తొలగించి వాళ్ళని అశోకులను చేసి విశోకులను చేసి అనుగ్రహించడం నా కర్తవ్యం అని పార్వతీదేవి దగ్గరికి పిలిచాడు. పార్వతీదేవి వినయంగా ఆయనకు నమస్కరించింది. ఇప్పుడు ప్రస్తుతం గురువుగారు కదా, ఆవిడ జగదంబైనా హిమవంతుని కూతురు, ఆయన గురుస్థానంలో ఉన్నాడు, అందుకే నమస్కరించింది. అప్పుడు ఆయన, అమ్మ నేను చెప్పే మాట నువ్వు శ్రద్ధగా వింటాను అంటే చెబుతాను, ఆదరణతో గురువుగారిని నమ్ముతావా లేదా అంటే, నిన్ను నమ్మకపోతే ఎవరు నమ్ముతాను స్వామి అంది. అయితే చెబుతున్నా విను. నీకు ఈ కష్టానికి మూల కారణం శివుని యొక్క వ్యతిరేకతకి గురవడానికి మూల కారణం, శివానుగ్రహం పొందలేకపోవడానికి గల కారణం, శివుడు నీకు భర్త అవ్వలేకపోవడానికి గల కారణం నీలో కొంత గర్వం. నువ్వు అమ్మవారి అయినా ఉన్న విషయం చెప్పేస్తున్నాను. గర్వవత్యా యదధ్వంసీత్ దేనానుగ్రహకారక. నువ్వు ఈ జన్మెత్తాక కొండ కూతురు కదా, శైలమునకు పుట్టడం వల్ల శైలజ అని పేరు. అందువల్ల నీ గుండెల్లో కొంచెం అహంకారం, బండతనం పెరిగింది. ఈ బండతనం వల్ల నీళ్ళు ఏమనుకున్నావు, నా అందంతో పడగొట్టలేనా, ఆకర్షించలేనా అని ఒక్క క్షణకాలం అనుకున్నావు. అది కూడా నీ లీలే అనుకో. లీల కోసమైనా నువ్వు అహంకరించావు. తపస్సు చేసావా శివుడి కోసం? చేయలేదు. శివుణ్ణి సేవతో మెప్పిస్తాననుకున్నావా? అనుకోలేదు. నా సౌందర్యం ఆకర్షించదా అనుకున్నావు. పైగా శివుడితో వాదిస్తూ అందగత్యం చూస్తేనే మూర్చిపోయేవాడు, నువ్వేం తపస్సు చేస్తావన్నావు. దానితోటి నీ పూజ, నీ సహనం అన్నీ ధ్వంసం అయ్యాయి. గర్వం సర్వాన్ని గర్వం చేస్తుంది. కాబట్టి నువ్వు గర్వం విడిచిపెట్టి ఇప్పుడు భక్తితో శివుణ్ణి ఉపాసించు. మహేశ్వర ప్రభుడు మన్మధుణ్ణి దహించాడు, నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అంటే అంతరార్థం ఏమిటి? ఈ సౌందర్యాలకి నేను లొంగను అని చెబుతున్నాడు ఆయన.
కామమునకు లొంగను కాముణ్ణే భస్మం చేశానని చెబుతున్నాడు ఆయన. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు సౌందర్యానికి లొంగకపోయినా తపస్సుకు లొంగుతావోయ్ అనిపించాలి. తపస్సుతో ఆయన ఆకట్టుకోవాలి. చిరకాలం మహాతపస్సు చేసి ఈశ్వరుని ఆరాధించు, మంత్రోపదేశం నేను చేస్తాను. తపస సంస్కృతం రుద్ర సద్విధీయాంకరిష్యతి. తపస్సుతో ఆయన్ని మెప్పిస్తే ఆయన మళ్ళీ మనస్సు మార్చుకొని తిరిగి నీ దగ్గరకు వస్తాడు. శివుడి దగ్గరికి కాదు మనం వెళ్ళడం, శివుడిని మన దగ్గరికి రప్పించుకోవడమే గొప్ప. శివుడి దగ్గరికి వెతుక్కుంటూ కైలాసంలో ఉన్నావా, సంపత్ నగర్లో ఉన్నావా అంటే దొరకడు ఆయన, ఏ నగర్లోనూ దొరకడు. కానీ ఆయన్ని దొరకపుచ్చుకోవాలంటే మనం ఉన్న చోటికి రప్పించుకోవాలి. రప్పించుకోవాలంటే మానసికమైన దృఢమైన భక్తితో ఆరాధించాలి. భక్తికి చిక్కినట్లుగా ఆయన దేనికి చిక్కడు. భక్తితో నిష్ఠతో తపస్సు చేసి ఆయన్ని నీ దగ్గరికి రప్పించుకో, ఆయన్ని గెలు. నువ్వెప్పుడూ శివుడిని విడిచిపెట్టి ఉండవు. అసలు మీ ఇద్దరు వాక్కు అర్థంలా కలిసే ఉంటారు. మీ ఇద్దరిని విడిగా ఎవరూ చూడలేరు. ప్రస్తుతం మాత్రం ఏమి లేలో నాకు అర్థం కాదు. శివలీల శివుడికి, శివాలయాల శివకి తెలియాలి. మీ లీలల మధ్యలో మేము నలుగుతున్నాం. మీరు ఎప్పుడు ఏకమవుతారా అని మేము చూస్తున్నాం. నీకు చేతులు ఎత్తి దండం పెడతాను, కానీ శివమంత్రం నీకు ఇస్తాను. నమశివాయ అనే పంచాక్షరి మంత్రం ఆ జపం చేసి శివుణ్ణి రప్పించి మెప్పించి ఆయనకి వెళ్ళాలివై మమ్మల్ని ముప్పులోంచి తప్పించి రక్షించు. ఆ మాట విన్నది శివ, ఆయనకి నమస్కరించింది. కొంచెం నిట్టూర్పు కూడా విడిచింది. టండోయ్ కించిదుచ్ఛ్వసిత అని కొంచెం గాలి విడిచిపెట్టింది, మరీ పెద్ద నిట్టూర్పు విడిచిపెట్టకుండా. ఆ తర్వాత ఇలా అన్నది, త్వం తు సర్వజ్ఞ జగతాముపకారకర ప్రభో రుద్రస్య ఆరాధనార్థాయ మంత్రం దేహి మునేహి మే న సిద్ధ్యతి క్రియా కాపి సర్వేషాం సద్గురుం వినా. నేను పూర్వం విన్నాను, గురువుని ఆశ్రయించకపోతే భగవంతుడు కూడా తరించడని, గురువు ఇవ్వకపోతే మంత్రాన్ని జపం చేస్తే సిద్ధి కాదని విన్నాను. వేదములు అలాగే చెప్పాయి. సనాతనమైన వేదం గురువు వల్లే తరిస్తామని చెప్పింది. సద్గురువు లేని ఏ పుణ్యకర్మము సిద్ధించదట. అందువల్ల నా అదృష్టవశాత్తు సద్గురువయ్యను నువ్వు వచ్చావు. నువ్వు నాకు రుద్రారాధన విధి చెప్పు, మంత్రాన్ని ఉపదేశించు. గురూపదిష్ట మార్గంలో నేను రుద్రుణ్ణి ఆరాధిస్తాను. గురుడు చెబితే హరుడు వశమవుతాడు. హరుడు కింకరుడు కావాలంటే గురువు ఉండాలని విన్నాను. అనగానే ఆయన ఏం చేశాడు? పంచాక్షరం శంభు మంత్రం విధిపూర్వం ఉపాదిశ. పంచాక్షరీ మంత్రాన్ని శాస్త్రోక్తంగా చేయమని చెప్పాడు. ప్రణవముతో కూడిన పంచాక్షరిని ఉపదేశించాడు. ఈ శివపంచాక్షరి విడిచిపెట్టకుండా చెయ్యి. శృణుదేవి విను, ప్రతిరోజు నువ్వేం చేయాలో చెబుతాను. అది నేను చెప్పినట్టు చేసావా, శంకరుడు ప్రసన్నుడవుతాడు. నేను నీకు ఇచ్చిన పరమ పంచాక్షరీ మంత్రం చాలా గొప్పది, అద్భుతమైనది. ఈ పంచాక్షరీ మంత్రమునకు శివుడు కింకరుడవుతాడు, వశంకరుడవుతాడు. నీ పాల మురోల నిలబడి నీకు నమస్కరిస్తాడు. శంకరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ మంత్రం. మంత్ర రాజమని పిలువబడుతుంది. భుక్తి ముక్తి భక్తి అన్నీ ఇస్తుంది. నువ్వు రోజు ఉదయం పూట శివుడింతో పూర్వం తపస్సు చేసిన ప్రాంతానికి వెళ్ళి అక్కడే తపస్సు చేసి ఈ జపం చెయ్యి. శివుడు గౌరీకొండం అనే పేరుతో ఉందని చెప్పారుగా, ఇప్పటికి కూడా కొండం ఉంది. కాకపోతే కొండల్లో పూర్వం ఉష్ణజలం ఉండేది. ఇప్పుడు మన వరదలకి అది కొంత కొట్టుకుపోయిందని విన్నాం. మన అదృష్టం బాగుంటే నేను వెళ్ళేసరికి మళ్ళీ కొండం యథాప్రకారంగా తయారవ్వచ్చు. అదే గౌరీకొండం అని పిలువబడే ఆ స్థలం చాలా గొప్పదండి. గౌరీదేవి తపస్సు చేసిన స్థలం. అక్కడ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. భగవంతుడు అంత వరదల్లో కూడా కేదార ఈశ్వరుడి యొక్క ఆలయం దెబ్బతినలేదు. గౌరీ తపస్సు చేసిన స్థలం మాత్రం గుర్తించడానికి వీలుగా అట్టే పెట్టాడు ఆయన. కొన్ని కొండాలు కొట్టుకుపోయాయి, కొన్ని బండలు కొట్టుకుపోయాయి. కానీ ఆ ప్రాంతంలో శివుడు ముందు తపస్సు చేశాడు, తర్వాత పార్వతి తపస్సు చేసింది కనుక దాన్ని గౌరీ తపస్యా స్థలము అంటారన్నమాట. అక్కడ గౌరిని కూర్చోమన్నాడు. శివుడు ఎక్కడ కూర్చున్నాడో అక్కడే కూర్చో. రోజు ప్రొద్దుటే లేచి మందాకినిలో స్నానం చెయ్యి. నీ తండ్రి నీ కోసం అభిమానంతో వేడి నీళ్లు ప్రసాదిస్తాడు. ఆ వేడి నీళ్లలో వస్త్రాన్ని పిండుకుని ఆ వస్త్రం పక్కనే పెట్టుకో. అలా పుట్టింది అక్కడ ఉష్ణకొండం. గౌరీకొండం ఒకటి, బదరీలో ఉన్న ఉష్ణకొండం, యమునోత్రి దగ్గర ఉన్నటువంటి ఆ ఉష్ణకొండాలు హిమాలయ పర్వతం కూతురు కోసం సృష్టించాడు. అవి కలియుగాంతం వరకు ఉంటున్నాయి. ఆ ఉష్ణకొండాల్లో ఆవిడ స్నానం చేయలే, కానీ రోజు ఒక వస్త్రాన్ని ముంచేదిట.
ఆ వేడి వస్త్రం పిండి దాంతో ముఖం తుడుచుకునేదట. తుడుచుకుంటే అప్పుడు మంత్రజపానికి కావలసిన శక్తి మళ్ళీ వస్తుంది. ఆ వేడి నీళ్ళకి ఆ శక్తి ఉందన్నమాట. ఆ ప్రాంతానికి ఆ శక్తి ఉంది, ఆ ప్రాంతంలో పుట్టిన నీటికి ఆ శక్తి ఉంది. ఆ నీటిలో ముంచిన వస్త్రం ముఖానికి తుడుచుకుంటే ఒక్కసారి నమశివాయ అంటే కొన్ని వేల పర్యాయములు జపించినటువంటి సిద్ధి కలుగుతుందన్నమాట. అందుకని నువ్వు అక్కడే కూర్చుని స్నానానంతరం ఆ ఉష్ణజలంలో వస్త్రం ఉంచి దానితో ముఖం తుడుచుకుని ఒళ్ళంతా విభూతి పూసుకో. విభూతి పూసుకోకుండా స్త్రీ అయినా పురుషుడైనా నపుంసకుడైనా పంచాక్షరీ జపం చేయకూడదు. అలా జపం చేస్తే అది వ్యర్థమైపోతుంది. దిగ్భస్మరహితం ఫాలం దిగ్గ్రామమశివాలయం దిగనీశార్చనం జన్మ దిగ్విద్యామశివాశ్రయాం. భస్మం లేని నుదురు పనికిమాలినది, శివుడు లేని విద్య పనికిమాలినది, శివాలయం లేని ఊళ్ళో అసలు అన్నం తినకూడదు, అక్కడికి వెళ్ళడం తప్పు. అందువల్ల ఎప్పుడూ కూడా భస్మం పూసుకునే శివార్చన చెయ్యాలి. నువ్వు ఒళ్ళంతా విభూతి పూసుకో, నారచీరలు కట్టుకో, జపమాల పట్టుకు వెళ్ళు, స్నానానంతరం జపం చెయ్యి. జపం చేస్తున్నంతసేపు నియమనిష్టలతో ఉండు. లోపల శివుణ్ణే స్మరించు, శివుడి రూపమే దర్శనమివ్వాలి. ఇలా చేస్తే శివుడు ప్రసన్నుడవుతాడు. తపస్సు చేత పొందలేని ఫలం అంటూ ఉండదు. తపస్సు ఏదైనా సాధింపచేస్తుంది. వెళ్ళు అనగానే ఆమె అలాగే చేస్తానన్నది. ఈయన అదృశ్యుడైపోయాడు. ఆవిడ అలా వెళ్ళగానే వెంటనే ఆమె జయా విజయలనే తన చెలికెత్తలిద్దరినీ వెంట పెట్టుకుంది. ముందుగా తండ్రి గారికి నమస్కారం చేసింది. నాన్నగారు, నేను తపస్సు చేసి శివుడిని మెప్పించాలనుకుంటున్నాను అనగానే జయా విజయులు కూడా అదే అన్నారు. ఏమండోయ్, నారదుల వారి వీడికి మంత్రోపదేశం చేశాడు కాబట్టి వీడిని వెళ్ళనివ్వండి అనగానే తండ్రి గారు వెళ్ళమ్మా నాకేం అభ్యంతరం లేదన్నట్టు. సహజంగా తండ్రులు తొందరగా లొంగుతారు. ఆడపిల్లలు ఏదైనా వచ్చి అడిగితే నాన్నగారు కాదనలేరు. కానీ ఆయన ఒక మెలిపెట్టాడు, నాకు సమ్మతమే, అమ్మకు కూడా చెప్పడం ధర్మం కాబట్టి ఒక్కసారి అమ్మ యొక్క అనుమతి కూడా తీసుకోనన్నట్ట. అప్పుడు వీళ్ళు మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళారు, మేనాదేవి దగ్గరికి వెళ్ళారు. అమ్మా, నేను తపస్సుకు వెడతాను అన్నది పార్వతి. మా చెలికెత్తెకి తపస్సుకు వెళ్ళడానికి అనుమతి ఇయ్యి అన్నారు జయా విజయలు. మేనాదేవి తెల్లబోయింది. అమ్మ బాబాయ్, నా కూతురా నువ్వు తపస్సు కడితే ఎలా తల్లోయ్, నువ్వేం తట్టుకుంటావమ్మా? రోజు పొద్దున్నే పాలు తాగడానికి అలవాటు పడిన దానివి. ప్రొద్దుటే లేచి ఆవు పాలు వేడివేడిగా నేను కాచి అందులో ఇంత పటిక బెల్లం ఇస్తే ఆ పటిక బెల్లం వేయబడినటువంటి పాలు తాగుతావు నువ్వు అంటే. అప్పట్లో ఆడపిల్లలు పటిక బెల్లం వేసిన పాలు తాగేవారట. అమ్మవారు కూడా అలాగే పాలు తల్లిస్తే తాగేదనమాట. మనం పొద్దుటే కాఫీ తాగట్లా, అలాగే ఆ రోజుల్లో చక్క ఆడపిల్లలకి ఆరోగ్యం కోసమని ఆవు పాలు కాచి అందులో ఇంత పటిక బెల్లం ఇచ్చేవారు అనమాట. ఆ పటిక బెల్లం వేసినటువంటి ఆవు పాలు ఇస్తే వాళ్ళు తాగేవారు, అందుకే ఆరోగ్యంగా ఉండేవారు. కాఫీలు తాగాక గ్యాస్ ట్రబుల్స్ వస్తున్నాయి, కానీ ఆవు పాలు తాగితే గ్యాస్ ట్రబుల్స్ రావండి. ఎంత మంచిదో మీరు చూడండి. కావాలంటే ఆవు పాలు తాగినటువంటి స్త్రీ గర్భకోశం బాగుపడుతుందట. అందుకే గోశాలు అని ఎన్నిసార్లు చెప్పి ఇక్కడ గోశాలను రక్షిస్తున్నారు వీళ్ళు. ఎంత అద్భుతమైన ఆ గోవులు. ఒక్క క్షణం అక్కడికి వెళ్ళి నిలబడితే ఎంత గొప్ప సువాసన వస్తుందో. దానివల్ల ముక్కులుకున్న రోగాలు పోతాయి. మళ్ళీ ఇక్కడికి రాగానే ముక్కులకు గుడ్లు పెట్టుకుంటారే, ఈ కరోనా వైరస్కి భయపడి గుడ్డ కట్టినట్టుగా ఈ గుడ్డ అక్కడికి వెళ్ళా కట్టుకోకర్లా. ఎందుకంటే అక్కడున్నవి పరమ పవిత్రమైన గోవులు కనుక. గోశాలలో ఉంటే ఆరోగ్యం, బయటకు వస్తే మళ్ళీ అనారోగ్యం. ఈ కలియుగంలో గోవులకి చాలా శక్తి ఉంది. ఆవులకి ప్రదక్షిణ చేసిన, ఆవుల దర్శనం చేసిన, ఆవు పాలు పిల్లలకి ఇచ్చినా మంచిది. ఆవు పాలు చిన్నప్పటి నుంచి ఆడపిల్లల చేత తాగిస్తే భవిష్యత్తులో సిజేరియన్ ఆపరేషన్ అవసరం ఉండదు, గర్భకోశం బాగుపడుతుంది, బంగారం లాంటి పిల్లవాడు పుడతాడు. ఇంకో రహస్యం చెప్పిన మీకు, ఆయుర్వేదం చెప్పిన మాట, ఈ థైరాయిడ్ సమస్య ఈ మధ్యన ఆడపిల్లలకి ఎక్కువైపోయిందా, థైరాయిడ్ సమస్య పోతుంది ఆవు పాలు తాగించండి పిల్లల చేత. ఆడ కానీ మగ కానీ రోజు ఆవు పాలు కాసి తాగితే మీకు భవిష్యత్తులో థైరాయిడ్ అనే సమస్య రాదు, పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. నేను చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించండి. ఓ 4-5 ఏళ్ల తర్వాత పిల్లకి పెళ్లి చేయాలనుకుంటే ఎప్పటి నుంచో రోజు రాత్రిపూట కాసిన ఆవు పాలు తాగించండి, ప్రొద్దుట కొంచెం పాలు తాగించండి. అలా ఆవు పాలు పిల్లలకి తాగిస్తే, అది కూడా పటికి బెల్లం వేసి తాగిస్తే, దిక్కుమాలిన పంచదార కాకుండా, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. నేను చచ్చేలోపు నా కోరిక ఏంటంటే శ్రౌత ధర్మం నిలబడాలి, మహాత్ములు నిలబడాలి, పరమ పవిత్రమైన ఈ పురాణ ధర్మం నిలబడాలి, ఈ గోశాలలు నిలబడాలి, ఈ అర్చక వ్యవస్థ పురోహిత వ్యవస్థ బలపడాలి, అందరూ ధర్మాత్ములు అవ్వాలి, అందరూ సుఖంగా బ్రతకాలి. ఈ విషయంలో జగద్గురువులు మనల్ని అనుగ్రహించెదరుగాక అని ఒకసారి నమస్కారం చేస్తున్నాను. ప్రస్తుతం మేనాదేవి ఎందుకు తల్లి అన్నట్టుగా ఉండిపోయేది పాపం, కూతురు మీద ఉన్నటువంటి బెంగ వల్ల.
అమ్మా, ఉదయం పూట నేను ఇచ్చే పాలు తాగకపోతే ఏ పని చేయలేవే, ఇప్పుడు తపస్సు కెడితే నీకు ఎవరు పాలు ఇస్తారు తల్లి? అమ్మా, ఆ తపస్సు చేయటం మాటలు అనుకుంటున్నావా? శరీరం కృషించిపోతుంది, చలి పెరిగిపోతుంది. అక్కడ బంగారం లాంటి బట్టలు తీసేసి నారవస్త్రాలు ధరించాలి. వద్దు అన్నది ఆవిడ. అప్పుడు పార్వతి, నేను మహేశ్వరుణ్ణి మనసా వాచా కర్మణ భర్తగా వరించాను. ఆయన తప్ప నాకు మరొకడెవడూ భర్త కాదు. నా భర్త గారిని నేను మళ్ళీ వశం చేసుకోవాలంటే తపస్సు ఒక్కటే దిక్కు. ఆ తపస్సు కోసం తపోవనానికి వెడుతున్నాను. తపస్సు చేస్తే శివుడు వశమవుతాడు. ఆయన వశమైతే నేను ఆయన పాదదాసిని అవుతాను. నువ్వు మారు మాట్లాడకుండా అనుమతి ఇయ్యనగానే మేనక ఎంత ఏడ్చిందో. దుఃఖితాసి శివే పుత్రి తపస్తప్తుం పురాయది తపశ్చర గృహేద్యత్వం న బహిర్గచ్చ పార్వతీ కుత్రయాసి తపఃకర్తుం దేవాః సంతి గృహే మమ తీర్థాని చ సమస్తాని క్షేత్రాన్ని వివిధాని చ. ఎంతో పూర్వమే శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి సేవ చేసావు. దానివల్ల నువ్వు చాలా అలసిపోయి పాడైపోయావు. ఇప్పుడు మళ్ళీ తపస్సు అంటే అసలు నువ్వే ఉండవేమో అని నా భయం. అంతగా నువ్వు శివుణ్ణి అర్చించాలి అంటే ఇంట్లో ఉండి అర్చించు. తపస్సు చేయడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లా. నా ఇంట్లో అందరూ దేవతలే. నీ తండ్రి హిమాలయ పర్వతం. ఈ హిమాలయ పర్వతం మీద ఎందరూ దేవతలు లేరు. ఎంతమంది దేవతలు అని శివుడి కోసం తపస్సు చేస్తానంటావేమిటి? నువ్వేం సాధిస్తావు అన్నది. ఎక్కడ లేరె వేల్పులు సమీప్సిత దాతలు ముద్దుగూన నీవెక్కడ ఘోర వీర తపమెక్కడా ఈ పటు సాహసిక్యముల్ దక్కు శిరీష పుష్పమవధాన పరత్వమునల్ మధురతం బెక్కిన నోర్చునో విహగమెక్కిన నోర్చునో నిశ్చయం పుమా. ఎక్కడ లేరు దేవతలు. తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చుకొని వెంటనే కోరిన వరాలు ఇచ్చే దేవతలు ఎందరూ లేరు. ఇంద్రుడు లేడా, చంద్రుడు లేడా, ఉపేంద్రుడు లేడా, బ్రహ్మ లేడా? ఎంతమంది ఉండగా వాళ్ళని విడిచిపెట్టి నాకు పెళ్ళే వద్దు బాబోయని వైరాగ్యంతో ఉన్నవాడు వెంట పడతావేమిటే? ఇదేం పెచ్చ నీకు పుట్టింది? ఈ గురువులు సగం నేను పాడి చేసినట్టున్నారు. ఓ ముద్దుల పిల్ల, నువ్వెక్కడా? ఈ భయంకర తపస్సు ఎక్కడ? నువ్వు చూస్తే సుకుమారివి, తపస్సు భయంకరమైనది. ఆ తపస్సు నువ్వు చెయ్యగలవా? నీ శరీరం తట్టుకుంటుందా? ఈ సాహసం విడిచిపెట్టు. దిరిసెన పువ్వు ఉంది చూశారుగా మీరు, అప్పుడప్పుడు చాలా కోమలంగా సన్నని రేకులతో ఉంటుంది. ఈ దిరిసెన పువ్వు మీద తుమ్మెద వారితేనే రేకులు ఊడిపోతాయిట. తుమ్మెదని కూడా తట్టుకోలేదు ఆ పువ్వు. అటువంటిది దాని మీద ఓ పెద్ద పక్షి వాలితే తట్టుకుంటుందా? మధువ్రతం బెక్కిన నోర్చునో అంటే పైకి ఒక అర్థం ఏమిటి? ఏదో తుమ్మెద వాలితే తట్టుకుంటుంది కానీ పక్షి వాలితే తట్టుకోలేదని ఒక అర్థం. నిజానికి అది కూడా కదా అర్థం. తుమ్మెదని కూడా భరించలేనంత కోమలమైనది ఆ పుష్పం. మీరు చూడండి, ఆ పువ్వు మీద తుమ్మెద వాలితే కూడా రేకులు ఊడిపోతాయి. నువ్వంత సుకుమారివి, ఆ పువ్వు లాంటి దానివి. హాయిగా నవ్వుకుంటూ ఇంట్లో ఉండక తపస్సు చేస్తే నువ్వు ఉండవు, నీ నవ్వు ఉండదు, మధ్యలో మేము ఉండం. నువ్వు నీ కుసుమ కోమల శరీరాన్ని తపస్సుతో పాడు చేసుకోక ఇంట్లో ఉండు. తపస్సులో చాలా కష్టాలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి. స్త్రీలు తపోవనానికి వెళ్ళడం వల్ల ఏం లాభం ఉంటుంది? దేవతలు ఇతరులను ఎవరినైనా ప్రార్థించు, లేదా మంచి సంబంధాలు చాలా ఉంటాయి. ఒక శివుడేమిటి బోల్డు అంతమంది ఉన్నారు. డబ్బు ఉన్నవాళ్ళు, బలవంతులు, మహానుభావులు ఎందరూ లేరు. నా మాట విని ఎవరో ఒకరిని వరించనగా చాలామంది ఉంటారు. కానీ శివుడు లాంటి వాడు ఎవడో ఉండడు. శివుడు అంటే శివుడే. అమ్మా, నీకు హిమవంతుడు భర్త కావాలి అనిపించగానే ఆయన కోసం తపస్సు చేసావని విన్నాను నేను. నీకో న్యాయం, నాకో న్యాయమా? నీకేమో నీ భర్తే భర్త కావాలనిపించిందా? నాకు మాత్రం లోకభర్త అయిన శివుడు భర్త కావాలనిపించదా? ఎవరేమనుకున్నా నేను శివుణ్ణి తప్ప అన్యపురుషుణ్ణి వరించను. ఆయన కోసం ఎంత తపస్సునైనా సహిస్తాను, ఓపిక తెచ్చుకుంటాను. నువ్వు మాత్రం అనుమతిచ్చి తీరాలి అనగా అప్పుడు ఆవిడ ఓమా అంది. అంటే ఊ అంటే ఓ అమ్మాయి, మా వద్దు, తపస్సు వద్దంది. వెంటనే హిమవంతుడు అమ్మాయికి భలే పేరు పెట్టావు, ఈ రోజు నుంచి ఉమా అని పిలుస్తానన్నట్ట. అమ్మాయి వద్దు, అమ్మాయి వద్దు అన్నది ఆవిడికి పేరైపోయింది. అప్పుడు చిట్ట చివరికి హిమవంతుడు, భార్యామణి ఎందుకు ఇంత బేలవైపోయావు? ఇదంతా శివలీల, అందుకే నువ్వు కారాదు బేల.
ఈ బాలని తపస్సుకి పంపించు. ఈవిడ నిజంగా బాలాదేవి అమ్మవారు. ఈవిడ తపస్సు ఫలిస్తుంది. నా మనస్సు సత్యం చెబుతోంది. నాకు తెల్లవారుజామున వచ్చిన కళ అప్పుడు ఆనాడు ఇది నిజమవుతోంది. అమ్మాయికి వచ్చిన కళ కూడా సఫలమవుతుంది. ఈ జగన్మాత వల్ల మనం తరిస్తాం, ధైర్యంగా ఉండన్నట్ట. అప్పటికి కొంత ఒప్పుకుంది ఆవిడ. పార్వతీదేవి తపస్సు చేయడానికి అంగీకరించింది. అప్పుడప్పుడు భర్తలలో సపోర్ట్ చేయాలన్నమాట. ఎవరిని భార్యని కాదు, తమ బిడ్డల్ని. మీరు చెప్పారు కదా సర్లేండి అంటారు వాళ్ళు. ఈ విధంగా మొత్తం మీద జగన్మాత తపస్సుకి అనుమతి పొందింది. తల్లిదండ్రులకు వినయంతో నమస్కరించింది. శివుడి గురించి తపస్సు చేయడానికి తన చెలికెత్తెలిద్దరినీ వెంట పెట్టుకున్నది. కట్టుకున్న పట్టు వస్త్రాలు విడిచిపెట్టింది. నార చీరలు, ముతక చీరలు కట్టుకుంది. మెడలో ఉన్న ఆభరణాలు తీసేసిందిట. మృగ చర్మం ధరించింది. గంగావతరణమని ప్రసిద్ధి కాంచినటువంటి హిమవత్ పర్వతం దగ్గరికి వెళ్ళింది. ఈ శ్లోకాలకి రాశారండి నిజంగానే శ్రీనాథుడు మహాకవి అని చెప్పారు కదా. భూధర రాజకన్య మణిభూషణముల్ దిగద్రావి ఈశ్వరారాధన కేళి కౌతుక పరాయణయై భరిల్చే పాండురక్షాధృతి పూర్వకంబుగా ప్రగాఢ పయోధర మండలీ సముచ్ఛేద విశీర్ణ సంహతుల జల్లు మహీరుహ వల్కలంబులం. పర్వతరాజపుత్రి తపస్సు మీద పర్వతమంత కఠిన నిర్ణయం తీసుకుని, అంటే మనస్సుని రాయి చేసుకుని ఆభరణాలన్నీ తీసింది. మణిభూషణముల్ దిగద్రావి. ఆనాటి వరకు ఆవిడ శరీరం మీద ఎన్ని నగలు, 7 వారాల నగలు ఉన్నాయి. ఆ 7 వారాల నగలు తీసేసి వాళ్ళ అమ్మగారికి హ్యాండ్ ఓవర్ చేసేసింది. ఇంక మెడలో కేవలం రుద్రాక్షమాల మాత్రమే వేసుకుంది. ఆభరణాలు బదులుగా రుద్రాక్షలు వేసుకుంది. పట్టు వస్త్రం బదులుగా నారచీర కట్టింది. పైన కండువా కింద అందమైన వస్త్రం వేసుకునేది, ఇప్పుడు నల్ల జంక చర్మం వేసుకున్నది. ముక్కుకున్న నత్తు తీసింది, అక్కడ కూడా గురివింద పోస పెట్టుకున్నది. మంచి అందమైన జడలు వేసుకునేది జుట్టుతోటి, ఇప్పుడు ఆ జడలకి మర్రిపాలు రాసి ఆవిడ జటాజూటాలు ధరించింది. చివరికి జటాజూట ధారిణైపోయింది. అట్టగట్టించుకుంది జుట్టు. ఆ జుట్టుకున్న జటాజూటాలకు కూడా మళ్ళీ రుద్రాక్షలు తగిలించుకున్నది. చేతిలో అక్షమాల జపమాల ధరించింది. ఒళ్ళంతా చందనం పూసుకునేది. పూర్వం హరిచందనం పూసుకునేది, సుగంధ ద్రవ్యాలు పూసుకునేది, పెర్ఫ్యూమ్స్. ఇప్పుడు బూడిద పూసుకున్నది, భస్మం పూసుకున్నది. అలాంటి రూపంతో తపస్సుకుడితోటి వాళ్ళ అమ్మకి బెంగ వచ్చేసిందనమాట. అయ్యో సుగంధ ద్రవ్యాలేవి, బూడిద పూసుకుంది ఏమిట్రా బాబు ఈవిడ, నగలేవి, ఈ పిచ్చి చర్మాలు కట్టుకోవడం ఏమిటి అని కన్నీళ్లు పెట్టుకుని, ఆడపిల్లలు ఇలా ఉండకూడదు బాబు ఎవ్వరికి అనుకుందిట మనస్సులో. ఆడపిల్లలు అంటే చక్క అలంకారం చేసుకుని టింగు రంగానని ఐశ్వర్యంతో తిరగాలి, కానీ తీర్థయాత్రలు కాశీ అవి అంటారు ఏంటంటే దిక్కుమాల ఆడవాళ్ళు, సినిమాలు మానేసి అని అనుకోరు కొంతమంది. అలా పాప ఆవిడ కూడా ఆవిడ లెవెల్లో అలా అనుకుందన్నమాట. పాపం పార్వతి అవేం పట్టించుకోలేదు. ఈశ్వరుడు తపస్సు చేసిన దివ్యస్థలానికి వచ్చింది. ఎత్ర స్థిత్వా పురా శంభుస్తప్తవాన్ దుస్తరం తపః తత్ర క్షణంతుస్తాస్థిత్వా బభూవ విరహార్దిత. పూర్వం ఏ స్థలంలో శివుడు కూర్చుని ఘోర తపస్సు చేశాడో ఆ స్థలంలోనే కూర్చుంది ఆవిడ. ఒక్క క్షణకాలం శివుడు గుర్తుకొచ్చాడు, విరహం వచ్చేసింది. హా హర, ఇక్కడ కూర్చుని నన్ను పట్టించుకున్నావు, ఇక్కడ కూర్చున్నప్పుడే నేను నీకు దండలు వేశాను, ఇక్కడ కూర్చున్నప్పుడే ఆసనం ఇచ్చాను, ఇక్కడ కూర్చున్నప్పుడే దండం కమండలం అందించాను, ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయావా అని దుఃఖించింది. ఆ తర్వాత మళ్ళీ ధైర్యం వహించి అక్కడ కూర్చున్నది. పరమ పవిత్రమైన ఆ తీర్థం ఆవిడ తపస్సుకి ఆశ్చర్యమయ్యింది. భక్తితో తపస్సు చేసింది. కొంతకాలం కేవలం వాయువు పీల్చింది, కొంతకాలం ఆకులు తిన్నది, మరి కొంతకాలం మంచినీళ్లు తాగింది. ఇలా ఆవిడ మహాతపస్సు చేసింది. ఋతువులు గడిచిపోయాయి. గ్రీష్మ ఋతువులో అంటే మంచి వేసవికాలంలో, మండు వేసవికాలంలో చుట్టూతో 5 అగ్నిహోత్రాలు పెట్టుకుని పంచాగ్నుల మధ్యంలో ఓం నమః శివాయ అంటూ జపం చేసింది. చలికాలంలో మంచు ముద్దలు నెత్తి మీద పెట్టుకు తపస్సు చేసింది. వర్షాకాలంలో ఆవిడ కూర్చున్న చోట ఘోర వర్షం కురుస్తూ ఉంటే ఆ వర్షంలో తడిసిపోతూ తపస్సు చేసింది. శివపంచాక్షరి విడిచిపెట్టలేదు. సీతా దుఃఖాలన్నీ తట్టుకున్నది. పళ్ళు కూడా తినేది కాదు ఒక్కొక్కప్పుడు.
తతః పర్ణాన్యపి శివా నిరస్య హిమవత్సుత. కొంతకాలం పాటు ఆవిడ ఆకులు కూడా తినలేదట. పర్ణములు అంటే ఆకులు. అందుకని అప్పటి నుంచి ఆవిడకి అపర్ణ అని పేరు వచ్చిందనమాట. పర్ణాన్ అపి న భక్షయతి ఇది అపర్ణ. పర్ణాని ఆకులు కూడా న భక్షయతి తినడం లేదు. ఇక్కడే చెప్పారు నిర్వచనంలో. తతః పర్ణాన్యపి శివా నిరస్య హిమవత్సుత ఆహారే త్యక్త పర్ణాభూత్ యస్వాధ్యవసత్సుత తేన దేవై అపర్ణేతి కథిత నామ తస్యవ. అమ్మవారు మొదట్లో ఏవో కొన్ని చింతాకులు ఆకులు తినేది. కొంతకాలం పోయాక ఎండి రాలిపోయిన ఆకులు తినేది. మరి కొంతకాలం ఆకులు కూడా తినలేదు. అందుకని పర్ణములు కూడా తినలేదా, అయితే అపర్ణ అని పిలుస్తున్నామన్నారు దేవతలు. అప్పటి నుంచి అమ్మవారికి అపర్ణ అని పేరు వచ్చిందనమాట. కొంతకాలం ఏం చేసింది, కూర్చోవడం మాని ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేసింది. అంతకంతకి తల వెంట్రుకలు అట్టలు కట్టేసాయి. ఇంకా శివారాధన తప్ప మరొకటి లేకుండా అయిపోయిందండి. ఒకప్పుడు ఈశ్వరుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడని విన్నాం. కానీ ఈవిడో ఇన్నాళ్ళు ఇంత కఠోరంగా తపస్సు చేసింది. శివుడి తపస్సు 7 ఏళ్ళు ఎక్కువ ఉండొచ్చు, కానీ ఈవిడ తక్కువ కాలం తపస్సు చేసిన ఆయన కంటే నిష్ఠతో చేసింది. శివుడి తపస్సు కంటే అమ్మ తపస్సు గొప్పదేమో అన్నారట అమ్మవారి మీద ఉన్న పక్షపాతంతో దేవతలు. నిజంగా అమ్మవారు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. శివపార్వతులు ఇద్దరు పక్కన నిలబడితే ముందు దండం అమ్మకే పెట్టాక ఐకే పెడతాం. ఈ సృష్టిలో ఎవరైనా అంతే. తల్లిదండ్రులు ఇద్దరూ కనబడితే ముందు తల్లికి తర్వాత తండ్రికి నమస్కరించడం ధర్మం. నా మటుకుని అలాగే పెట్టేవాడిని. అందువల్ల అమ్మ అంటే అమ్మే, ఆవిడ బొమ్మ రూపంలో ఉన్న అమ్మే. ఎందుకో తెలియదు కానీ అమ్మవారి మీద ఉన్న పక్షపాతం సహజంగా అందరికీ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. అలా ఉన్నవాడు అదృష్టవంతుట్లా, లేని బట్టి వాడి కర్మట. నేను అలా వ్యాసుడు అన్నాడు. ఈ విధంగా అమ్మ అంతకంతకి మహాతపస్సు చేస్తూ ఉన్నది. ఆవిడ శరీరం కొంతకాలానికి స్తంభించిపోయింది. అది చూచిన దేవతలు మునులు ఆశ్చర్యపోయారు. ఈవిడిలా తపస్సు చేస్తూ స్తంభించిపోతే లోకాలు స్తంభిస్తాయి, ఈవిడ గాలి కుంభిస్తే అసలు మనం కుంభిని మీదే ఉండమేమో అనుకున్నారు. అందుకని ఇంక గుంభనంగా ఉండలేక వాళ్ళంతా పరుగున శివుడి దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళి ఈశ్వర శివ శివ అన్నారు. ఆ సమయంలో శివుడు కైలాసంలో ఉపరి ప్రాంతంలో ఉన్నాడు. ఈ దేవతలు మునులు ఈశ్వర రక్షించు 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 అంటూ ఉంటే ఆయన కళ్ళు విప్పాడు. ఏమిటన్నాడు ఆయన. ఏం చెప్పమంటారు స్వామి, మీకు తెలియనిది ఏముంది. పార్వతీదేవి మహాతపస్సు చేస్తున్నది. ఆ తపస్సు వల్ల ఆవిడ శరీరం బిగుసుకుపోయి స్థాణు అయిపోయింది. పర్ణములు కూడా తినడం లేదు. ఆవిడకి ఎదురుగుండా కూర్చుని పిల్లులు, ఎలకలు, సింహాలు, పులులు, ఏనుగులు, ఆవులు ఇలా పరస్పర విరుద్ధ జంతువులన్నీ ఐకమత్యంతో అలా ఆవిడ చూస్తున్నాయి. అవి కన్నీళ్లు కారుస్తూ తిండి తినడం మానేశాయి. ఎలక పిల్లి కలిసి ఉంటున్నాయి. పాము ముంగిస ఆడుకుంటున్నాయి. ఏనుగు యొక్క తొండం దగ్గర సింహం కూర్చుంటోంది. సింహానికి ఎదురుగుండానేమో మేక కూర్చుంటోంది. మేక పక్కన పులి కూర్చుంటోంది. పులి దగ్గర ఆవు కూర్చుంటోంది. జగత్తంతా మారిపోయింది. ఏం చేస్తావో ఏమిటో, తొందరగా వెళ్ళి ఆ పార్వతీదేవి యొక్క తపస్సు, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కోసం మేము ఎదురు చూస్తున్నాం అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మగారు లేచాడు. ప్రభు, నీకు మహేశ్వరుడని పేరు. చాలామందికి తెలియదు కానీ మహేశ్వరుడు అంటే గొప్ప ఈశ్వరుడు, మహా ఈశ్వర అంటారు. మహాశబ్దమునకు మాయ, అమ్మ అని కూడా అర్థం. మహేశ్వర శబ్దం సార్థకం అవ్వాలంటే నీ పక్కన అమ్మ ఉండాలి. మా మాట విను, తొందరగా అమ్మని పట్టుకో అన్నాడు. అప్పుడు విష్ణు ఏమన్నాడు, జ్ఞాతం సర్వం నిదానం మే పార్వతీ తపసోద్యవై. విష్ణువు లేచాడు. ఇప్పుడు పార్వతీదేవి మహాతపస్సు చేస్తున్న విషయం మా అందరికీ తెలుసు, నీకు తెలుసని అనుకుంటున్నాం. ఆ పార్వతిని అనుగ్రహించు. అందరినీ అనుగ్రహించే నీవు అంత కఠోర నియమంతో అల్లాడిపోతున్న అమ్మను అనుగ్రహించవా అన్నారు వాళ్ళు. అప్పుడు దేవతలంతా, ప్రభు రుద్ర, నువ్వు మహాభయంకర క్రోధంతో మన్మధుడిని భస్మం చేసినప్పటి నుంచి మేము నీ వంటి హడిలిపోతున్నాం. నీ దగ్గరికి రావాలంటే, నిన్ను ప్రార్థించాలంటే వణుకుతున్నాం. ఏం చేస్తావో తెలియదు. ఆ క్రోధం నుంచి విముక్తి పొంది మొండితనం విడిచిపెట్టి, బండతనం విడిచిపెట్టి అమ్మని చేపట్టన్నారు వాళ్ళు. ఆ సమయంలో భక్తవత్సలుడు శివుడు ఎలా ఉన్నాడో చెప్పారు. యోగపట్ట స్థితం శంభుం గణయిశ్చ పరివారితం. ఈ కాళ్ళు రెండు ఇలా పెట్టుకుని ఓ మంచి గుడ్డతో ఈ కాళ్ళని ఇలా చుట్టుకున్నాడు. దాన్ని యోగపట్ట అంటారు. ఇలా కూర్చున్నాడు అనమాట ఆయన. దీన్ని యోగపట్ట అంటారు.
రెండు కాళ్ళు ఇలా దగ్గరికి చేర్చి కాళ్ళు అటు ఇటు పక్క కదలకుండా దాన్ని వస్త్రంతో బంధిస్తే యోగపట్ట. అయ్యప్ప స్వామి కూర్చుంటాడు సరే, ఆ కూర్చోడానికి చుట్టూతో ఉన్న వస్త్రాన్ని యోగపట్టము అంటారు. అలా యోగపట్టుడై ఉన్నాడు ఆయన. చుట్టూత ప్రమథగణాలు ఉన్నారు. నిరంతర తపస్సుతో ఉంటాడు ఆయన. తపోరూపం దధానంచ, ఆయన తపస్సే శివుడి రూపం. శివుడికి వేరే రూపం లేదు, మహాతపస్సు ఆయన రూపంలో ఉన్నది. అందుకే శివుడే తపస్సు, తపస్సే శివుడు. అటువంటి వాడిని వాళ్ళు చూచారు. ఆయన ప్రశాంత మనస్సుతో అలా ఒక్కసారి అందరినీ చూశాట. అప్పటికి దేవతలకి ధైర్యం వచ్చింది. అమ్మయ్య, ఇప్పుడు ఈయన చూపులలో శాంతం కనబడుతున్నది. మన్మథుణ్ణి దహనం చేసిన క్రోధావేశములు ఈయనలో లేవు. కాబట్టి ఇప్పుడు పూజిస్తే ప్రార్థిస్తే తొందరగా ప్రసన్నుడవుతాడు అనుకున్నారట. నమో రుద్రాయ దేవాయ మదనాంతకరాయ చ స్తుత్యాయ భూరిభాసాయ త్రినేత్రాయ నమో నమః సిపివిష్టాయ భీమాయ భీమాక్షాయ నమో నమః మహాదేవాయ ప్రభవే త్రివిష్ట పతయే నమః త్వం నాథః సర్వలోకానాం పితా మాతా త్వమీశ్వరః శంభురీశః శంకరోసి దయాళుస్త్వం విశేషతః త్వం ధాతా సర్వజగతాం త్రాతుమర్హసి నః ప్రభో త్వాం వినా కః సమర్థోస్తి దుఃఖనాశే మహేశ్వర. నీవు మహాకాంతి స్వరూపుడివి, మన్మథుణ్ణి భస్మం చేసిన వాడివి. అసలు స్తోత్రం అంటూ చేస్తే నిన్నే చెయ్యాలని దేవతలు చెబుతున్నారు, వేదములు చెబుతున్నాయి. అంటే స్తోత్రార్హుడవు నువ్వే, స్తుతికి అర్హుడవు నువ్వు, మహాతేజస్యాలివి, త్రినేత్రధారివి. అటువంటి నీకు నమస్కారం. నీకు సిపివిష్టుడు అని పేరు, అనగా నీ మహాకాంతితో లోకమంతా వెలిగిస్తున్నావు. ఎలా అయితే సూర్యభగవానుడు తన కిరణములతో లోకాన్ని వెలిగిస్తాడో అలాగే నీ కిరణములతో ఈ జగత్తంతా ప్రకాశిస్తోంది. సూర్యుడికి చంద్రుడికి కాంతిని అందిస్తావు. అందుకే నిన్ను సిప్పివిష్టుడు అన్నారు. సిప్పివిష్ట, తన కాంతితో సూర్యాదులకు కూడా కాంతినిచ్చువాడు, లోకమును వెలిగింపచేసేవాడు, స్వయం ప్రకాశకుడు. నువ్వు భయంకరాకారుడివి, అందుకే భీముడు అన్నారు నిన్ను. నీ కళ్ళు కూడా అప్పుడప్పుడు ఉగ్రంతో ఉంటాయి, భీమాక్షుడు అంటారు అప్పుడు నిన్ను. ఇక నీకు మించిన దేవుడు మరొకడు లేడు గనక మహాదేవుడు అన్నారు కొందరు. ప్రభువు నువ్వు తప్ప మరొకడు లేడు, అందుకే నిన్ను ప్రభువు అన్నారు. త్రివిష్టపతయే నమః, మహాదేవుడివై ఇంద్రరూపుడివై లోకాలను పరిపాలిస్తున్నావు. అనగా స్వర్గాది సమస్త లోకాలకి అధిపతివి నీవే, అన్ని లోకాలకి నాథుడివి. పిత అంటే తండ్రి, మాత తల్లి నీవే. నీవు తప్ప మరొక తల్లి తండ్రి లేడు. ఆది దంపతులైన వీరు ప్రస్తుతం విడివిడిగా ఉండి మా అందరికీ వ్యాధి, మానసిక వ్యాధి కలిగిస్తున్నారు. వీరు ఒకటైతే మేము సంతోషిస్తాం. శంభుడివి, మంగళస్వరూపుడివి, అధిపతివి, దయాళువి ఆయన నీకు నమస్కారం. నువ్వే బ్రహ్మరూపంలో సమస్త లోకాలు సృష్టిస్తూ, విష్ణు రూపంలో పోషిస్తూ, రుద్ర రూపంలో లయం చేసుకుంటున్నావు. నీవు తప్ప ఈ దుఃఖం తొలగించి లోకాన్ని రక్షించేవాడు మరొకడు లేడు. కస్సమర్థ అసి, ఎవడయ్యా నీవు తప్ప ఈ లోకాన్ని రక్షించడానికి సమర్థుడివి అంటే నీవే సమర్థుడివి అని అర్థం అని వాళ్ళంతా ప్రార్థిస్తూ ఉంటే నందికేశ్వరుడు వచ్చి, స్వామి ఇంతమంది దేవతలు ధ్యానంగా ప్రార్థిస్తున్నారు, నువ్వు పూర్తిగా ధ్యానం నుంచి బయటకు వచ్చి కళ్ళు పూర్తిగా విప్పి వారిని చూచి అనుగ్రహించి ఏం వరాలు ఇవ్వాలో అవి అన్నట్ట. ఇప్పుడు నందీశ్వరుడు కూడా రికమెండేషన్ చేశాడు. ఎప్పుడు కూడా గురువు గారికి పక్కన ఉన్న వాళ్ళు రికమెండేషన్ చేస్తే కొంచెం తొందరగా లొంగుతాట. అందుకని ఎంతమంది ఎలా అనగా అప్పుడు శంభుడు పూర్తిగా యోగాభ్యాసం నుంచి బయటకు వచ్చాడు, సమాధి నుంచి బయటకు వచ్చాడు. చూస్తున్నా ఆయన ఇంకా కొంత సమాధిలో ఉన్నట్టు ఇందాక, ఇప్పుడు పూర్తిగా సమాధి నుంచి బయటకు వచ్చాడు. దేవతలారా, బ్రహ్మని మహాత్ముడైన విష్ణువుని వెంట పెట్టుకుని ఋషులతో కలిసి మీరందరూ నా దగ్గరకి చెచ్చెర విచ్చేయడానికి గల కారణమేమిటి అనగా అప్పుడు బ్రహ్మగారు ముందులా అన్నాడు, ప్రభు తారకాసురుడి సంగతి నీకు తెలుసు. వాడు మహాపాపాత్ముడు, నా కోసం తపస్సు చేశాడు.
ఒక్క రుద్రవీర్య సముద్భవుడి వల్ల మాత్రమే వాడు చచ్చుగా, కానీ నేనే వాడికి వరం ఇచ్చాను. నీవా తపస్సులో ఉంటావు, అమ్మ అక్కడ తపస్సులో ఉంది, మధ్యలో మీ ఇద్దరికి కుమారుడు ఎప్పుడు పుడతాడో అని మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మీ పుత్రుడు పుడితేనే రుద్రవీర్య సముద్భవుడైన ఒక కుమారుడు ఆవిర్భవిస్తేనే తారకుడు మరణం పొందుతాడు, లేదా మేమంతా కొంతకాలానికి మరణం పొందేటట్టున్నాం. మమ్మల్ని అందరినీ ఈ భయంకర మరణం నుంచి కరుణించు, రక్షించు ప్రభు, లేదా నువ్వే మమ్మల్ని శిక్షించు అనగా ఈశ్వరుడు, పార్వతి ఎప్పుడూ నాలోనే ఉన్నది. మేమిద్దరం లోకశ్రేయస్సు కోసం ఇలా ఎన్నో లీలలు నాటకాలు ఆడతాం. అప్పుడప్పుడు మా లీలలు మీకు తెలిస్తే వాటిని చూచి మీరు ఆనందించి తరించాలనే ఉద్దేశంతో విడిపోయినట్టు నటించాం. నిజానికి ఆవిడకి అహంకారం లేదు, ఉన్నట్టు నటించింది. అహంకారంతో ఉంది కనుక స్వీకరించకుండా నేను నటించాను. నాది పెట్టే ఆవిడది పెట్టే, ఇప్పుడు గుట్టులట్టు చేశాను. మా ఇద్దరికి నిజానికి ఏమీ లేదు మనస్సులో. అసలు మేము కామము లేదు, నిష్కాములము కాదు, సకాములము కాదు, నిష్కాములము కాదు, నిర్గుణులము కాదు, సగుణులము కాదు. మాదో విచిత్ర చైతన్యం, మాదో ప్రపంచం. నా చేత దగ్ధుడైనటువంటి మన్మధుడు ఓ బాణం వేశాడు నా మీద. ఆ బాణం ఇంకా పచ్చిగా నా మనసులో కావాలని అట్టే పెట్టుకున్నా. వాడు చచ్చి సాధించాడు. వాడు వేసిన బాణం నన్ను గిల్లుతూనే ఉంది. కాబట్టి నేను త్వరలో పార్వతిని చేపడతాను. మన్మధుడు ఇప్పుడు లేడు అని మీరు అనుకోక్కర్లా, మానసికంగా ఉంటాడు వాడు. వాడి పేరే మనోజుడు. సరే, అయ్యింది ఏదో అయ్యింది. నేను పార్వతిని పరీక్షిస్తాను, పరీక్షించి ఆమెను పరిగ్రహిస్తాను, దార పరిగ్రహం చేయాలనుకుంటున్నాను. ఇక ఒకటే ఒక మార్గం ఉన్నది, దీనికి మీరు చేయవలసిన పని కూడా ఉన్నది. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళేలోపు మీలో కొంతమంది ఋషులు వెళ్ళి అసలు ఆవిడికి నా మీద ఎంత ప్రేమ ఉందో మీరు పరీక్షించండి. ఓ ఋషులారా, వశిష్ఠాదులారా, మీరంతా ముందుగా పార్వతి తపస్సు చేస్తున్న చోటుకి వెళ్ళండి. పార్వతిని అస్సలు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నదో పరీక్షించండి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీరు కూడా ఏం చేస్తారు, పార్వతి ఉన్న స్థానానికి వెళ్ళి ఆవిడ మనస్సులో నా గురించి ఏమనుకుంటుందో తెలుసుకోండి. ఏమంటే ఇంత గందరగోళం జరుగుతుంటే మళ్ళీ ఇంకోసారి పరీక్షిస్తాట ఆయన. అంటే వారు పిచ్చాళ్ళలారా, ఎంతమంది ఎన్ని పరీక్షలు చేసినా అమ్మవారి మనస్సుని ఎవరూ మార్చలేరు. అయ్యవారి మనస్సుని అమ్మ, అమ్మవారి మనస్సుని అయ్యా పట్టుకున్నారని లోకానికి తెలియజేయడం కోసం మళ్ళీ ఇంకోసారి అన్నాడు అనమాట. ఒక్కసారి వెళ్ళండి. నేను భోగాలు ఎరగని వాడిని, అయినా పుత్ర సంతానం కోసం పార్వతిని వివాహం చేసుకుంటాను. ఇంకొక విషయం చెబుతున్నాను, మీకు అస్సలు చెప్పకూడదు, చెబుతున్నాను. చాలా కాలం నిష్ఠతో ఉన్న నేను పార్వతి యొక్క గర్భంలో నా వీర్యాన్ని ప్రవేశపెడితే అలా పుట్టేవాడు దేవతలకి రాక్షసులకి ఇద్దరికీ ప్రమాదకారుడు అవుతాడు. శివవీర్యం కనుక పార్వతీదేవి గర్భములో ధరించి పిల్లవాడి కంటే అలాంటి పిల్లవాడు దేవతలకు కూడా ప్రమాదకారుడు. రాక్షసులకు ఎంత ప్రమాదమో దేవతలకు కూడా అంతే ప్రమాదం. కాబట్టి తర్వాత మీరు ఏం చేస్తారో చేయండి. అంటే ఏంటి, అయోనిజుడైన పుత్రుడు పుట్టేలా చూడండి అని చెప్పకుండానే ఇటుకు చెప్పాడు ఆయన. ఆయన నిష్పక్షపాతంగా దేవదానవుల్లో ఎవరు తప్పు చేసినా శిక్షిస్తాడు. దేవతలకే మాత్రమే రక్షకుడు కాడు ఆయన. అనగానే ఓహో అని బ్రహ్మాది దేవతలు విషయం గ్రహించారు. అందుకే భవిష్యత్తులో వాళ్ళు ఏం చేయాలో ఒక నిర్ణయం మనసులో వేసుకున్నారు. అది ఇప్పుడు చెప్పడం అనుకోండి. ఇక ఇప్పుడు సప్తఋషులు లేచారు. శివుడు పరీక్షించమన్నాడు కదా, అందుకని వాళ్ళు అసలు ఈవిడ తపస్సు ఎంతవరకు చేస్తోంది, ఆవిడ మనస్సులో పూర్తిగా శివుడి మీద ప్రేమ ఉన్నదా లేదా, ఇది పరీక్షించాలి, లోకానికి ఈ విషయం చెప్పాలి అనుకున్నారు. అనుకుని సప్తఋషులు వరసగా తమ భార్యలతో పాటుగా పార్వతి ఉన్న చోటుకి వెళ్ళారు. వాళ్ళంతా మహానుభావులు కదా. ప్రణమ్యతం మహేశానం తుష్టూరు హర్ష నిర్భర, శివుడి చేత పూజింపబడి శివానుగ్రహం పొంది వెళ్ళారట. వాళ్ళు ఎవరెవరు వరసగా, వశిష్ఠుడు ఆనాటి సప్తఋషులు అన్నమాట. అత్రి, భృగు, కుత్స, వశిష్ఠ, గౌతమ, కశ్యప, అంగిరసులు. ఇప్పుడున్న వాళ్ళు వేరండో. ప్రతి కాలంలోనూ ఈ సప్తఋషులు మారుతారు. ఆనాటి సప్తఋషులు వాళ్ళు. ఈ సప్తఋషులతో పాటుగా మరికొంతమంది దివ్య ఋషులు కూడా, అసిస్టెంట్లు కూడా బయలుదేరారు. వీళ్ళంతా భక్తి శ్రద్ధలతో అమ్మని పరీక్షించాలి అని బయలుదేరారు. కానీ వాళ్ళకి లోపల కొంచెం భయం వేసింది. అసలు అమ్మని మనం పరీక్షించడం ఏమిటి, అందరినీ పరీక్షించి వరాలు ఇచ్చే తల్లి, ఆవిడ్ని పరీక్షించండి అంటున్నాడు శివుడు. ఇది శివుడు మనకు పెట్టిన పరీక్ష కాదు కదా. శివుడి మీద పూలబాణం వేశాడు మన్మథుడు, దెబ్బకి భస్మమైపోయాడు.
ఇప్పుడు అమ్మవారి మనస్సు పరీక్షించడానికి మనం పెడితే అమ్మవారు కూడా మూడో కన్ను తెరిస్తే మనల్ని ఎవరు రక్షిస్తారు? వాళ్ళు బాగానే ఉంటారు. ఆబోతుల కొమ్ములాట్లో లేగదోడలు నలిగినట్టు మనం నలిగిపోం కదా అని మళ్ళీ వాళ్ళకి భయం వేసిందండో. ఎంత కాదనుకున్నా అంతటి జగదంబ దగ్గరికి వెళ్ళి శివుడిని ఎందుకు పెళ్లి చేసుకోవడం, నీ మొహాన్ని రెచ్చగొట్టి శివుడి మీద ఆవిడకి ప్రేమ ఉందో లేదో అని పరీక్షిస్తే, ఆవిడ కనుక ఆగ్రహిస్తే, మూడవ కన్ను తెరిస్తే, ఆ క్షణమే మనం చస్తే మనల్ని ఆవిడ కాపాడతాడు అనుకుని వెంటనే రెండు చేతులు వినయంగా జోడించి బయలుదేరేటప్పుడే జగన్మాతర్మాతస్తవ చరణ సేవ నకలనా, ఓ జగన్మాత, నిరంతరం మా మనస్సులో నువ్వు తప్పెవరుంటావు, నీ పాదపద్మములను మనస్సులో పెట్టుకుని ధ్యానించే భక్తులం మేము. ఆ పరమేశ్వరుడు పార్వతి వీరిని 2 క్షణాలు కూడా విడిచిపెట్టం మేము. లక్ష్మీనారాయణులు, వాణి హిరణ్యగర్భులు, పార్వతీ పరమేశ్వరుడు, ఈ త్రిమూర్తులు భార్యా సమేతంగా మా హృదయాల్లో ఉంటారు. మేము ఎప్పుడూ పక్షపాతం లేకుండా, దేవతా భేదం లేకుండా నిరంతరం పూజిస్తూ ఉంటాం. ఇప్పుడు శివాజ్ఞతో నిన్ను పరీక్షించడానికి వస్తున్నాం. తీరా మేము వచ్చాక మేము శివుడిని కొంచెం నిందించినట్టు మాట్లాడతాం, నీకు శివుడి మీద విరక్తి కలగడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు గనక నీవు ఆగ్రహిస్తే మేము భూమి మీద లేకుండా పోతాం. అందువల్ల మా పరీక్షలో నువ్వు నెగ్గి మమ్మల్ని కూడా నెగ్గించాలి అని మనస్సులో ధ్యానం చేశారు. అంటే ఇంత జాగ్రత్త పడ్డారు వాళ్ళు. మన్మధుడిలాగా గర్వంతో రాలేదు. ఒక అనుభవం అయింది కదా వాళ్ళకి, మన్మధుడు విర్రవీగాడు, దాంతో ఆ తర్వాత లేకుండా పోయాడు. అందుకని అంత జాగ్రత్తగా అమ్మని ప్రార్థించుకుని వెళ్ళారట. ఇప్పుడు వెళ్ళేసరికి అమ్మవారు హాయిగా కూర్చుని జపం చేసుకుంటుంది, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని. మహా తేజస్సుతో ఉన్నది ఆవిడ. ఎత్ర రాజతి సా దీప్త జగన్మాత నగాత్మజ, పర్వత రాజపుత్రి, కొన్ని కోట్ల సూర్యుల కాంతితో ధగ వెలిగిపోతున్నది. ఆవిడ దగ్గరికి వెళ్ళి జగన్మాత భిక్షాందేహి అన్నారు. ఎంత తపస్సులో ఉన్న అతిథులు వస్తే భిక్షాందేహి అంటే భిక్ష వేయాలండోయ్. అందుకని ఆవిడ కళ్ళు విప్పింది, వాళ్ళని కూర్చోబెట్టింది, పూజించింది. మంచి మంచి ఫలములు జయ విజయ పట్టుకొచ్చేవగా ఆ పళ్ళన్నీ ఇచ్చింది. వచ్చిన వాడు సప్త ఋషులు. అందుకని ఏ ఫలం ఇస్తే ఆ ఫలమే తిని సఫలమైంది జీవితం అనుకున్నారు, ఏ ఫలాన్ని విఫలం చేయలేదు. అప్పుడు వినయంతో ఋషులు ఇలా అన్నారు, శృణు శైలసుతే దేవి కిమర్థం తప్యతే తపః ఇచ్ఛసి త్వం సురంకంచ కిం ఫలం తద్వదాధునా. అమ్మా, నువ్వు ఇచ్చిన పళ్ళు తిన్నావు, నువ్వు జగన్మాతవని మాకు తెలుసు, అందుకే కుతూహలంతో అడుగుతున్నాను నిన్ను. నీకు కొంచెం ఉపకారం చేయాలనే ఉద్దేశంతో కూడా వచ్చాం, అందువల్ల మాకు సమాధానం ఇయ్యి. ఈ భయంకర తపస్సు ఎందుకు చేస్తున్నావు? జడలు అట్టగట్టిపోస్తూ ఉంటే ఉపవాసం చేస్తూ మంచినీళ్ళు మాత్రమే తాగుతూ గాలి పీలుస్తూ మహాతపస్సు చేస్తున్నావు. ఇంతకీ ఈ తపస్సు వల్ల ఏం కోరుకుంటున్నావు? తపఃఫలితంగా ఏం కావాలి నీకు అనగా, పార్వతి పరమరహస్యం అయినా చెబుతున్నాను, మీకు తెలిసి ఉండొచ్చు లేదా చెబుతున్నాను. నా మనస్సు ఈ సంసారం మీద వ్యామోహం లేనిది. ఉన్నదల్లా నా మనస్సుకు ఒకటే వ్యామోహం, అది రుద్రప్రేమ. పరమేశ్వరుడు నా వల్లభుడు, ఆయన మళ్ళీ వల్లభుడు కావాలని తపస్సు చేస్తున్నాను. దేవర్షి అయిన నారదుడు నా గురువు, ఆయన పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ మంత్ర జపం చేసుకుంటున్నాను నేను. నా మనస్సు హఠాత్తుగా రెక్కలు తెగిన పక్షిలాగా కుప్పకూలిపోతోంది. ఎందుకని? శివుడు రావడం లేదు, నన్ను చేపట్టడం లేదు. మనస్సేమో ఎగరాలి శివుడి దగ్గర కనిపిస్తోంది, కానీ ఎగరకుండా రెక్కలు తెగొట్టేస్తే పక్షి ఎలా కొట్టుకుంటుందో అలాగా శివుడిని పొందలేక ఏడుస్తోంది. మొత్తం మీద శివుడు భర్త కావాలనే కోరికతో తపస్సు చేస్తున్నాను, ఇంతకు మించి నాకు వేరే కోరిక లేదనగానే ఋషులు పక్కపక్కన గారు, అమ్మాయి మీ నాన్నగారు పండితుడు, నువ్వు పండితురాలు అనుకున్నాం, నువ్వు ఎంత అజ్ఞానివైపోతావు అనుకోలేదు మేము. ఏది నారదుడి మాటలు విని తపస్సు చేస్తున్నావా? ఆ నారదుడి సంగతి నీకు తెలుసా? దేవర్షే క్రూర మనసహ, క్రూరుడు దేవర్షి. ఇదంతా పరీక్షించడానికి అంటారు, మనసులో దేవర్షికి దండం పెట్టి మరీ తిడుతున్నారు వాళ్ళు. కొంతమంది అలాగే గురువుగారు దండం అని నెత్తి మీద కరతో కొడతారు. అలాంటి గురువు ఆ శిష్యులు కొందరు ఉంటారు. అలాగా మానసికంగా మరి నారదుడిని తిట్టకూడదు కనుక పూజిస్తూ శివుడి దగ్గరికి ఇవిడి పరీక్షించడానికి ఏమంటున్నారు, ఆ దేవర్షి చరిత్ర నీకు తెలియదు, అతడు క్రూరుడు, మోసగాడు, నువ్వు బుద్ధిమంతురాలివి. అటువంటి గురువుల మాటలు విన్న వాళ్ళంతా పాడైపోతారు.
కాబట్టి నా మాట విను, మేము నీకు జ్ఞానం బోధిస్తాం. ఈ ప్రపంచంలో శివుడు తప్ప మిగతా వాళ్ళంతా గొప్పవాళ్ళే. కాబట్టి ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, కానీ చూస్తూ చూస్తూ ఆ శివుణ్ణి వ్యర్థుణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటావు? ఈ నారదుడి సంగతి చెప్పమంటావా? దక్షుడికి చాలామంది కొడుకులు పుడితే ఆ కొడుకుల దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకోండి అని చెప్పాడు. పాప వాళ్ళంతా తపస్సుకు పోయారు. దాంతో దక్షుడికి ఒళ్ళు మండిపోయింది. నా కొడుకులు హాయిగా సంసారంలో ఉంటారు, పిల్లల్ని కంటారు, నాకేదో ఉపకారం చేస్తారు అనుకుంటుంటే వాళ్ళకి దుర్బోధ చేసి తపస్సుకు పంపుతావా నారద? నీవు ఇక మీదట నిలకడ లేకుండా ప్రపంచమంతా సంచారం చెయ్యని తిట్టాడు. ఆ తిట్టు వల్ల శాపం వల్ల ఇప్పుడు నారదుడు సంచార జీవి అయిపోయాడు. ఆయన ఎక్కడో చోట ఉండడు. ఓ నెల్లాళ్ళు గుంటూరులో ఉంటాడు, శివపురాణ చెబుతాడు, నెల్లాళ్ళేమో కాకినాడ పోతాడు, ఇంకో నెల్లాళ్ళేమో కెనడా పోతాడు, ఇంకో నెల్లాడు అమెరికా పోతాడు. దిక్కుమాల నారదుడికి దక్ష ప్రజాపతి శాపం. ఎప్పుడు పురాణాలు చెప్పుకుంటూ నారాయణ నారాయణ అని తిరుగుతాడు. వాడికి సరైన తిండా, ఓ చోట ఏమో కొబ్బరి పచ్చడి వేస్తారు, ఓ చోట రబ్బరి పచ్చడి వేస్తారు, ఓ చోట డాల్డా వేస్తారు, ఓ చోట నెయ్యి వేస్తారు. ఎక్కడ ఏం తింటాడో తెలియదు. ఏమిటమ్మా అలాంటి వాడి మాటలు నమ్మి శివుడి పెళ్లి చేసుకుంటాను, శివుడి మంత్రం అంటావు? మా మాట విను, మహానుభావులైనటువంటి వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవాలి, డబ్బున్నవాడిని పెళ్లి చేసుకోవాలి, పదవి ఉన్నవాడిని పెళ్లి చేసుకోవాలి, ఏమీ లేక కనీసం కీర్తి ఉన్నవాడిని చేసుకోవాలి. శివుడి దగ్గర ఏముంది? సోలధారి, అమంగళ వేషం, దిగంబరుడు, సిగ్గులేనివాడు, భూతప్రేత పిశాచాలతో తిరుగుతాడు, కపటి, మోసగాడు, అసలు కొంపే లేదు. ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు పెళ్లి చేసుకునే ముందు నీకు సొంత ఇల్లు ఉందా అని అడుగుతారా లేదా? నీకు ప్యాకేజ్ ఎంత సంవత్సరానికి? సాఫ్ట్వేరా హార్డ్వేరా? కనీసం 10 లక్షలు లేకపోతే సంవత్సరానికి 12 లక్షలు సంపాదించకపోతే అమ్మాయిలు పెళ్లి చేసుకోరు. మరీ బొత్తుగా ఎవరో మంచివాళ్ళు అయితే తప్ప 4 లక్షలకి 3 లక్షలకి నెలకి 40-30 వేలు వచ్చేవాడు ఎవడు పెళ్లి చేసుకుంటాడు అమ్మాయి? అది కూడా తెలియదా నీకు? ఓ కారు, ఓ బంగళా, ఇవేమీ లేకపోయినా కనీసం సెకండ్ హ్యాండ్ కార్ అయినా, ఓ అపార్ట్మెంట్ అయినా, ఒక కంపార్ట్మెంట్ అయినా ఏమీ లేకపోతే పెళ్ళి అవట్లా. అటువంటిది నువ్వు స్వగృహము లేనివాడు, బట్ట లేనివాడు, సంపద లేనివాడు, అటువంటి వాడిని ఏరుకోరి పెళ్లి చేసుకుంటావా? సరిగ్గా కాపురం చేయగలవా నువ్వు? ఎంత దారుణంగా అన్నారు అండి. అనవలసి వచ్చింది పాపం, తప్పనిసరి. మా మాట విను, ఏ రకముగా చూసినా శివుడిలో మాకు శుభం కలగట్ల. విష్ణువు చూడు లక్ష్మీపతి, ఆయన పెళ్లి చేసుకుంటే సుఖపడతారు. బ్రహ్మం చూడు, కనీసం ఆయనకు పదం ఉంది, ఆయనకి సొంత ఇల్లు మాట ఎలా ఉన్న మంచి బంగారం లాంటి తామర పువ్వులో కూర్చుంటాడు హాయిగా. ఇలా చెక్క ముక్కల మీద కూర్చోడు, ఆయన మెత్తన ఆసనం మీద కూర్చుంటాడు. ఇక ఇంద్రుడిని చూస్తే ఎంత ఆశ్చర్యం, బ్రహ్మాండమైన సింహాసనం మీద కూర్చుని వజ్రాయుధం పుచ్చుకొని రోజు 3 పూట్ల అమృతం తాగుతాడు. మీ ఆయన నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న కాబోయే నీ మొగుడు అనుకుంటున్న శివుడు ఎప్పుడు విషం తాగుతాడు. విషం కషం, నీకు ఆ కషాయం పోస్తాడు. అదే ఇంద్రుడిని పట్టుకుంటే అమృతం పోస్తాడు. కనీసం భూలోకంలో గోశాలలో ఉన్నవాడైనా సరే అక్కడికి వెళ్తే ఆవు పాలండ పోస్తాడు. ఈయనేం పోస్తాడు అనగానే పార్వతీదేవి, ఆవిడికి వీళ్ళు ఋషులు కదా, తొందరపడి కోపగించలా. బ్రాహ్మణోత్తములారా, ఈ మాటలు మీరన్నారు కనుక సహించాను. ఇంకొకళ్ళు ఎవరైనా అయితే ఈ పాటికి భస్మం అయ్యేవారే. నేను ఈశ్వరుణ్ణి తప్ప మరొకరిని తలుచుకోను. ఎంత డబ్బు ఉన్నవాడైనా వాడి జోలికి వెళ్ళను. ఉదాహరణకి తామర పువ్వులు ఉన్నాయి, ఎంత వేడితో ఉన్న సూర్యుడే భర్త అంటాయి, సాయంత్రం చంద్రుడు రాగానే ముఖం ముడుచుకుంటాయి. పోతన గారు రాశారండి ఇక్కడ ఈ విషయం మాత్రం. సాయంత్రం పూట చంద్రుడు రాగానే కలువ పువ్వు తామర పువ్వులు ముడుచుకున్నాయట. ఎందుకు ముడుచుకున్నాయో చెప్పాడు ఆయన. అంటే కారణం చెప్పారు. కళ్ళలు కలుగుగాక కమల తోడగుగాక శివుని ఊళ్ళి మీద చేరుగాక అన్యునొల్ల తపనుడైన మత్పతి అని సాధ్విభంగి కమల జాతి మొగిడే. పరమ పతివ్రతలట తామర పువ్వు. తామర పువ్వు ఒక కన్య, పెళ్ళైన స్త్రీ. ఈ స్త్రీ పతివ్రత. పతివ్రత ఏం చేస్తుందనమాట, భర్త ముఖం తప్ప ఎవరి ముఖం చూడదు. ఏయ్ చంద్ర, నీ దగ్గర 16 కళలు ఉన్నాయి, అందంగా ఉన్నావు, చల్లగా ఉంటావు, శివుడి నెత్తి మీద కూర్చొని మంచి పదవిలో ఉండవచ్చు, ఇంకేమైనా లక్షణాలు ఉండొచ్చు, కమల్ల తోడగుగాక లక్ష్మీదేవికి నువ్వు అన్నగారి అవ్వచ్చు, అయినప్పటికీ నువ్వు పరాయి పురుషుడివే. మా భర్త సూర్యుడు తపనుడైనా వేడితో అందరినీ కాల్చేస్తాడు. వాడు ఎంత వేడిగా ఉన్నా, కోపిష్టాడైనా, డబ్బు లేకపోయినా మా భర్తే. మా భర్తగారు అస్తమించాడు, భర్త ముఖం తప్ప నీ ముఖం చూడడం అన్నట్టుగా ముడుచుకున్నాయి తామర పువ్వులు. అసలు ఎంత గొప్ప పదం అండి. కళలు కలుగుగాక
కమల తోడగుగాక శివుని మౌళి మీద చేరుగాక అన్యునొల్ల తపనుడైన మత్పతి అని సాధ్విభంగి అంటే ఒక పతివ్రతలాగా కమల జాతి మొగిడే తామర పువ్వులు ముడుచుకుపోయాయట. తామర పువ్వులు కోపిష్టివాడైనా డబ్బు లేకపోయినా సూర్యుడే భర్త అనుకుంటాయి. నేను అంతే, మా రుద్రుడికి డబ్బు లేకపోవచ్చు, శ్మశానంలో ఉండొచ్చు, ఎవడవచ్చు, అతడేనా భర్త. గురువులను ఎప్పుడూ ధిక్కరించకూడదని ఇక్కడి నుంచి గురువుల యొక్క మహిమ చెప్పిందండి. ఈ అద్భుతమైన మహిమతో విశేషాలతో మళ్ళీ రేపు యథాప్రకారంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.